రేవంత్ ఏలుబడిలో అవినీతి పెచ్చుమీరిపోయింది. కీలకమైన స్థానం కోసం పైసలిచ్చుకో పోస్టింగ్ పుచ్చుకో అన్నట్టు తయారైంది. దక్షిణ డిస్కంలో డీఈ పోస్టు హాట్ కేక్గా మారింది. ఒక్కో పోస్టు కోసం 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. తమకు కావలసిన చోట పోస్టింగ్ ఖాళీ కాకముందే ఖర్చీఫ్ వేస్తూ పైరవీలు చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో అక్రమ పోస్టింగ్స్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో తిరిగి పాత రోజులొచ్చాయి. అభివృద్ధి పడకేసింది. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజలు అరిగోస పడుతున్నారు. జనం బాధలు ఇలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అండుకో అన్ని విభాగాల్లో కలగజేసుకుంటున్నారు. అన్ని చోట్ల లాబింగ్ చేస్తున్నారు. ఆ క్రమంలో దక్షిణ డిస్కంలో పోస్టింగ్స్ కోసం పైసల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డీఈ పోస్టు కోసం ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధమంటున్నారని తెలిసింది. దక్షిణ డిస్కం పరిధిలో డివిజనల్ ఇంజనీరింగ్ పోస్టుకు మంచి గిరాకీ ఉంది. ఆ పోస్టు కోసం అధికారులు ఎంత లంచమిచ్చి అయినా తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ఓ డీఈ పోస్టు 40 లక్షల రూపాయలు పలికిందని విద్యుత్ శాఖలో ప్రచారం జరుగుతుంది. ఏసీబీ కేసు పెండింగ్ లో ఉన్న ఓ ఇంజనీర్ అధికారి 25 లక్షలు పెట్టి పోస్టింగ్ తీసుకున్నట్లు సమాచారం. డిస్కంలలో డీఈ ఆపరేషన్స్, డీఈ టెక్నికల్ పోస్టులకు మంచి డిమాండ్ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టింగ్ అంటే అత్యంత ఖరీదుతో కూడుకున్నదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ఫోకల్ పోస్టులే. ఆయా స్థానాల్లో తిష్టవేస్తే భారీగా లంచాలు తీసుకోవచ్చని, అందుకే ఆయా పోస్టుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల డివిజనల్ ఇంజనీర్ల రిటైర్మెంట్స్ జరిగాయి. దీంతో సదరు అధికారి రిటైర్ కాకముందే ఆ పోస్ట్ కోసం కొందరు అధికారులు పైరవీలు చేస్తున్నారు. తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. ఫలానా డీఈ పోస్ట్ త్వరలో ఖాళీ అవుతుందని, తర్వాత అక్కడ చేరబోయేది తానేనని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని వివరిస్తున్నారు. ఫలానా పోస్టు సేల్ అయిందని, ఫలానా అధికారి ఖర్చీఫ్ వేసుకున్నారని కొందరు డిస్కస్ చేస్తున్నారు. విద్యుత్ సంస్థలో చాలా మంది అధికారులు అడ్డగోలుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల రోజుకొకరు చొప్పున ఏసీబీకి చిక్కుతున్నారు. అయినప్పటికీ విద్యుత్ శాఖలో ఇదంతా కామనిలే అన్నట్లుగా నడిచిపోతున్నది. ఏసీబీ కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సంగారెడ్డి డీఈ ఆపరేషన్స్ పోస్ట్ ఇటీవల ఖాళీ అయింది. ఈ పోస్టు కోసం పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. పోస్టు తనకు ఖాయమైందని, ఉత్తర్వులు రావడమే తర్వాయి అని ఓ ఆంధ్ర అధికారి ప్రచారం ప్రారంభించారు. ఓ డివిజనల్ ఇంజనీర్ గద్వాలలో పనిచేస్తుండగా మార్చి 25న బంజారాహిల్స్ కు బదిలీ చేశారు. ఆ వెంటనే సైబర్ సిటీ సర్కిల్లో డీఈగా పోస్టింగ్ ఇచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆయన స్థానాన్ని ఏప్రిల్ 15న మరో అధికారితో భర్తీ చేశారు. అడిగినంత ముట్ట చెప్పకపోవడం వల్ల ఇలా జరిగిందని విద్యుత్ శాఖ ఇంజనీర్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డీఈ రిటైర్ కాగా చంపాపేట డీఈకి ఉన్నతాధికారులు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చారు. ఆ వెంటనే బేగం బజార్ డీఈకి కూడా సరూర్ నగర్ డీఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోస్టుకు 2 అధికారులకు బాధ్యతలు ఇవ్వడమేంటని సీజీఎం ఆఫీసులో చర్చ జరుగుతున్నది.